హాయ్ అండి, సంపూర్ణ బాక్స్కి స్వాగతం. ఈవేళ బియ్యపిండి వడియాలు పక్కా కొలతలతోటి చెప్తున్నానండి. ఇదిగోండి, ఈ గిన్నెతోటి 6 గిన్నెలు వాటర్ పోసుకున్నానండి. అవి వాటర్ కాగుతూ ఉంటాయి స్టవ్ మీద. అంతలోపు మనము తర్వాత ప్రాసెస్ ఏంటో చేసుకుందాం. బియ్యపిండి గిన్నె నుంచి పట్టించుకొని వచ్చిన పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇలా జరడబట్టి ఉంచుకోవాలి. ఏ గిన్నెతో అయితే నీళ్ళు తీసుకున్నామో ఆ గిన్నెతోటి పిండి తీసుకోవాలి. అదే గిన్నెతోటి 2 నీళ్లు పోసి ఇలా పల్చగా కలిపి ఉంచుకోవాలి. మొత్తం మీద 8 నీళ్లు పోస్తే సరిపోతుందండి. 8 గిన్నెలు నీళ్ళు పోసాను కదా, ఒక్కొక్క గిన్నెకు 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే 5 తీసుకోండి. ఈ స్పూన్తో 8 స్పూన్లు తీసుకున్నాను. ఒక గిన్నెకు 1 స్పూన్ లెక్కన తీసుకున్నాను. ఒకవేళ ఆ ఉప్పు సరిపోదు అనుకుంటే కనుక కొంచెము చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని వచ్చేద్దాం. పచ్చిమిర్చి ఇలాగా మెత్తగా వేసుకోవాలి. అంటే కొంతమంది పలుకులు వేసుకుంటారు, అందులో తగులుతూ ఉంటే పిల్లలు తినాలంటే తినలేరండి. అందుకోసమని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాము 3 స్పూన్లు తీసుకున్నాను నేను చిన్న స్పూన్ తోటి. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే 5 స్పూన్లు వేసుకోండి. అంటే జీలకర్ర వేయచ్చండి. జీలకర్ర వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఆ జీలకర్రకి పురుగు పడుతుంది. అదే వాము వేసామనుకోండి, వాముకి పురుగు పట్టదు. అందుకోసమని వాము వేసుకోవాలి. తర్వాత ఈ వాము వేసుకుంటే పిల్లలు కొంచెం ఎక్కువ వడియాలు తిన్నా కూడా పొట్టలో నొప్పి రాదండి. అందుకోసమని ఈ వాము వేసుకోవాలి. ఇలా నీళ్ళు తెరులుతూ ఉన్నాయి. ఆ తెరలే టైంలోనే ఈ పిండి అంతా వేసేసుకోవాలి. పిండి వేసుకొని బాగా కలపాలి. పైకి కిందికి అంతా కొంచెము ఉడకనియాలండి. ఇది కొంచెం ఉడకాలి. కలపకపోతే ఇదిగోండి ఇట్లా ఉండగడుతుంది. అందుకని ఇట్లా కలపాలి కింద నుంచి పై వరకు. ఇప్పుడు ఇందులో పాము కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపితే కిందికి పైకి కలిసిపోతుంది. ఇది కొంచెము పెందలాడే ఉడకబెట్టుకొని సూర్యుడు వచ్చేటప్పుడు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే సూర్యుడు వచ్చాడనుకోండి బగ మండిపోతాం మనం. అందుకని కొంచెం 7 గంటల లోపే పెట్టేసుకోవాలి. అందుకని కొంచెము పెందలాడి చేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి ఉప్పు అంతా మిక్సీలో వేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసి కలపాలి. మా అమ్మ వాళ్ళు కూడా పెందలాడ పెట్టేవాళ్ళు. మేమందరము పిల్లలందరం వెళ్ళి నేను పెడతా అని చెప్పంటే మా అమ్మ తలా ఒక గిన్నెలో పోసి ఇచ్చేసి స్పూన్ ఇచ్చేసేదండి. అందరం పెట్టేవాళ్ళం. తర్వాత మళ్ళీ ఇప్పుడు పిల్లలందరితోటి పెట్టిస్తున్నాను చేసి. నీళ్ళు తెరలే కదా, ఇది తెరలాల్సిన అవసరం లేదు. కొంచెం బాగా వేడి పడితే సరిపోతుంది. ఇదిగోండి, ఈ టైప్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకోండి. నేను ఉప్పు చూశాను, కారం ఉప్పు 2 కూడా సరిపోయినాయండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత చీరలు పిండుకొని అంత రెడీ చేసుకోవాలి కదా. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి. ఇదిగోండి, ఇలా పెద్ద గిన్నెలు చేసుకున్నాం కదండి. ఆ గిన్నె మోసుకొని పోవాలంటే పైకి కష్టము. అందుకని ఇలా 2 గిన్నెల్లో పోసుకున్నాను. ఈ గిన్నె తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఇదిగోండి చీరలు ఇట్లా మందపాటి చీరలు తీసుకుంటే 2 మడతలు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పల్చటి తీసుకుంటే 2 మడతలు వేసేసుకోండి. ఇదిగోండి, ఇలా వడియాలు పెట్టేసుకోవాలండి. సంవత్సరం మొత్తం ఉంటాయండి. ఎక్కువ వడియాలు పెట్టుకుంటే, కొంచెంగా పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి వడియాలు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇదిగోండి, ఎట్టకేలకు చీర పరిచి మొత్తం వడియాలు అయితే పెట్టేసామండి. అయిపోయింది. ముగ్గురం కలిసి పెట్టేశాం. అదే మా పెద్ద కొడుకు, పెద్ద కోడలు, నేను అండి. ఇక పావురాల కోసం కాపలా గాయాలో లేకపోతే ఏదన్నా ఎండిన తర్వాత చీర వేయాలో అర్థం కావట్లేదండి. అవిగోండి వచ్చేసాయి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నాయి. మనం వెళ్ళంగా ఇదిగోండి ప్రొద్దున్నే 7 గంటలకు పెట్టానండి. 3 గంటలకంతా ఎండిపోయాయి. ఇక కింది తీసుకెళ్ళి తీసేసుకోవటమే. ఇదిగోండి, ఇలాగా చీర 2 మడతలు వేసి పెట్టాం కదా, తిప్పించి నీళ్లు చల్లాలండి. నీళ్లు చల్లి ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఈజీగా వచ్చేస్తున్నాయి. చూడండి, మా అబ్బాయి తీస్తున్నారు. ఇలా తీసేసి మరుసటి రోజు ఎండబెట్టేసుకోవాలి. ఆ ఎండబెట్టినప్పుడు పావురాలు తినకుండా
చీరను ఒక పొర కప్పేస్తే బాగా ఎండిపోతాయి. 2 గంటలు ఎండబెడితే సరిపోతుందండి. అలా ఒక లేయరు కప్పేసి గాలికి పోకుండా రాళ్ళు చెక్కలు పెట్టి ఉంచాం. పైన ఎండబెట్టాం కదండి, తీసుకొచ్చేసాము. ఇదిగోండి సౌండ్ అట్లా గలగలగల అనాలండి. అట్లా ఎండబెట్టుకోవాలి. ఇలా 4 సార్లు పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం మొత్తం తినొచ్చండి ఈ వడియాలు. చూడండి అట్లా టక్కనాలండి, అలా ఎండాలి.